హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. ఈరోజు వీడియోలో వచ్చి నేను నల్ల పసుపు ఉంది కదండి, చూడండి. ఈ నల్ల పసుపు మేము ఇంట్లోనే హార్వెస్ట్ చేసాము. యాక్చువల్గా ఫస్ట్ మేము వచ్చి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. దాంట్లో మాకు జస్ట్ ఓన్లీ 400కి 2 ట్యూబ్సే వచ్చాయి. యాక్చువల్లీ అది చాలా చిన్నవి వచ్చాయి. దాన్ని ఆల్రెడీ మేము మా నాన్న వాళ్ళ ఇంట్లో హార్వెస్ట్ చేసాము. 1 ఇయర్ హార్వెస్ట్ చేసిన తర్వాత అది ఆల్మోస్ట్ మాకు 1 kg దాకా వచ్చాయి. యాక్చువల్లీ ఇది చాలా మంచిది, మనం వంటల్లో కానీ మనం ఇంట్లో పెట్టుకోవడం కానీ దీనివల్ల ఇది పెట్టుకుంటే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందంటారు. చూడండి, ఇది ఆల్రెడీ డ్రై అయిపోయింది. యాక్చువల్గా మా పూజ రూమ్లో కొంచెం వెట్టుతనం ఉండడం వల్ల ఆ వెట్టుకి ఇలాగా మొలకలు వచ్చాయి ఆల్రెడీ. మీకు ఇది ఎలాగా నేను నాటుతానో మీకు చూపిస్తాను, ఎలా గ్రోత్ చేయాలో. యాక్చువల్గా మేము ఒక కొత్త ఇంటికి వచ్చాము. అక్కడ నాకు నేను మడ్ మరియు ఇంకా కుండీలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇందులో కొంచెం నాటుకున్నాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం రంధ్రం పెట్టుకొని, ఇది సేమ్ మనము ఎలాగ అల్లం అలా పెంచుకుంటామో అదే విధంగా ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మొలకొచ్చింది కదండి, దీని లోపలికి ఇలాగా పెట్టామంటే ఇలా పెట్టేసి ఇలాగ క్లోజ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఉంది కదండి, చూసారు కదండి. ఈ మొలక పైకి వచ్చేటట్టుగా మనం పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ చూడండి, ఇంకొకటి ఉంది. ఇది కూడా మీకు ఎలా పెట్టాలో చూపిస్తాను తర్వాత. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక బర్డ్ ఉంది, అలాగే ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మూడు నాటాను యాక్చువల్లీ నేను ఇక్కడ. యాక్చువల్గా మార్కెట్లో ఇవి చాలా వాల్యుబుల్ ఉంది, అలాగే హెవీ కాస్ట్ కూడా. గ్రోతింగ్ వల్ల మీరు కూడా ఇలాగా బర్డ్స్ని ఇలాగా పెంచి కూడా మీరు కూడా సేల్ చేయొచ్చు. దీనికి చాలా ప్రాఫిట్ ఉంది ఇప్పుడు మార్కెట్లో. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నల్ల పసుపు. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగెన్నో కొత్త వీడియోలు మీకు పెడతాను.